మీరు లోపలికి వచ్చి ఒకటి మాట్లాడి బయట పోయి ఇంకొకటి మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగాలు ఉండవని చెప్తా ఉన్నాము. అట్లనే మీరు కూడా ఇప్పుడు అమిత్ షా ఏమన్నా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి లోపల ఒకటి మాట్లాడుతున్నాడు, బయట ఒకటి మాట్లాడుతున్నారు. మీరు రాజకీయ ప్రసంగాల కోసం ఏమైనా మాట్లాడుతున్నది వేణుగోపాల్ గారు. మీరు మళ్ళీ డైవర్ట్ చేసి ఎక్కడనో తీసుకుపోగారు టాపిక్. మేము ఇట్లా అన్నారు అని చెప్పట్లేము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లోపల ఒక మాట మాట్లాడినారు, బయట ఒక మాట మాట్లాడినారు అని చెప్పట్లేదు. గడిచిన 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎజెండా తోటి ముందుకు పోయిండు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఎజెండాని తీసుకొని ముందుకు బీజేపీ పైన నెట్టేసి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ వ్యక్తిగత ఫెయిల్యూర్స్ మొత్తం ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వనాశనం అయిపోయింది మీ రాజకీయాల వల్ల. కనుక వీటిని ముందరకు తీసుకురాకండి, మీ విధానాన్ని ముందుకు తీసుకుపోండి ప్రజల ముందలకి. కానీ ప్రజలు నాశనం అయిపోతా ఉంటే మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు మాట్లాడేది? మీరు మీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల గురించి, మీ పార్టీ రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం మాట్లాడారు? మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ నీళ్ళు ఇంటికి వదులుకున్నాడా? రాష్ట్ర ప్రజల కోసం వదులుకున్నాడా? ఎవరికి వదులుకున్నాడు? కృష్ణా ప్రకాశం గుంటూరు అన్యాయం అయిపోతుంది అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు వదులుకోవడం జరిగింది. తెలంగాణలో కూడా వేణుగోపాల్ గారు, తెలంగాణలో కూడా ఇదే విషయంలో మా చేతగాని ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు నిర్విఘ్నంగా నీళ్లు తీసుకొని పోతున్నారు, నిర్విఘ్నంగా నీళ్లు ఎత్తుకొని పోతా ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటుంటే కూడా ఇక్కడ కూర్చున్న నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు పిలిచి భోజనాలు పెట్టి మళ్ళీ వాళ్ళని పంపించారు కాబట్టి మా ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఎన్ని చేసినా నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల పరిధి లోపల చొచ్చుకొని వచ్చి ఏమి దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండదు. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడం కోసమే, రాష్ట్రాల ప్రయోజనాల కోసమే నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోను, ఒక్క తెలంగాణను దృష్టిలో పెట్టుకోను, ఒక్క ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకోను విధానాలు ఉండవు. దేశంలో 5,000 మంది పైన ఎందుకు కేసులు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఎందుకు బయట తిరుగుతున్నారు అంటే మీ అధీనంలో ఉంటే వాళ్ళందరూ బయట తిరగచ్చు. ఇప్పుడు వేణుగోపాల్ గారు మీరు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వస్తున్నారు? వైసీపీ. ఇప్పుడు జగన్ గారు దేశ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ గారు ఇప్పుడు మీరు వైసీపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంచెం మీరు దాని విషయంలో అట్లనే పార్టీ విధానంలో మాట్లాడితే బాగుంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అట్లా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అవినీతి కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసినాము? జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని పోయి జైల్లో పెట్టింది, సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బీజేపీ ఏం చేసింది? చెప్పండి. బీజేపీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసింది చెప్పండి. నిన్న కూడా పోయి కలిసి వచ్చిండు కదా ప్రయోజనాల కోసం. మీరు ఇప్పుడు ఏం చేస్తుందో అప్పుడు కాంగ్రెస్ చేసింది అంతే. మీకు వాళ్ళకి ఏం తేడా లేదు, దుందే. అంతేనా? ఒకసారి బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర నాయక్ గారు, ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన రగడ చూశారు. మొత్తానికి ఏంటంటే మీ ఇద్దరి వాదులాటలో బీజేపీని అరటిపండిని చేశారు. ఎందుకంటే బీజేపీ చివరికి కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రేక్షకులకు నమస్కారం సార్. ఒకసారి గమనించండి, గత 10 సంవత్సరాలు నాగార్జున సాగర్ డ్యాము తెలంగాణ యొక్క పోలీసుల పర్యవేక్షణలో ఉండేది. ఈరోజు కేంద్ర బలగాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఈ 2 నెలల్లో దాపురించిందంటే దానికి చాలా స్పష్టంగా ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల నాగార్జున సాగర్లో కానీ కృష్ణానదిలో కానీ ఇవాళ శ్రీశైలంలో నీళ్ళు లేని కారణంగా ఇవాళ ప్రాజెక్టులు అడుగంటిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గత యాసంగి సీజన్ వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అదృష్టం పైనుంచి వర్షాలు బాగా కురవటం వల్ల ప్రతి సంవత్సరం కూడా కిందికి సముద్రంలో నీళ్లు వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఎప్పుడైనా నీళ్ల కట్టకట్ట వచ్చినప్పుడే మన యొక్క వాటా మీద ఈ చర్చ మొదలవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి 17 సార్లు కేఎంఆర్బి మినిట్స్ మీరు ఒకసారి పరిశీలించండి. మా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ప్రతి
పేపర్ కూడా అసెంబ్లీలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఏ ఒక్క రోజైనా మా వాటా తేల్చకుండా, తెలంగాణలో కృష్ణానది వాటా తేల్చకుండా 10 ఏళ్ల పాటు విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకొని 2 రాష్ట్రాలతో ఆడుకుంటూ మా యొక్క విభజన హామీల్ని వాళ్ళు పరిష్కారం చేయకపోవటమే కాకుండా కృష్ణా గోదావరి జలాల్లో నికర వాటా తేల్చండి, తేల్చిన దాకా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో దాని మీద ఆ తర్వాతనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి షెకావత్ గారికి చాలా ఖచ్చితంగా చెప్పినాం. మొన్నటి దాకా కూడా మా అధీనంలో నాగార్జున సాగర్ ఉన్నది. ఈరోజు శ్రీశైలంలోనేమో ఆంధ్ర పోలీస్ పర్యవేక్షణలో ఉంది, తెలంగాణలో ఉండే నాగార్జున సాగర్ ఏమో సిఆర్పిఎఫ్ బలగాల చేతులు. మొన్ననే నేను స్వయంగా పరిశీలించి, నేను నాగార్జున సాగర్ రైతుని, ఇక్కడ ప్రాంతానికి చెందిన వ్యక్తిని నేను. ఇలా నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోయి మీరు పరిస్థితిని చూడండి. ఇలా కేంద్ర బలగాలు అక్కడ ఒక్క మనిషిని కూడా కట్ట మీదకి రానియకుండా ఉన్నది. పైగా ఇవాళ అసెంబ్లీలో ఇలా నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక కేఎంఆర్పీ 24వ తారీఖు జరిగిన మీటింగ్ లో కేఎంఆర్పీలో కనుక వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఉండకపోతే ఇలా నిండు శాసనసభలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టింది? దాని మీద కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలి. డాక్టర్ వినోద్ మాట్లాడుతున్నారు. డాక్టర్ వినోద్ మాట్లాడుతున్నారు. మీరు అడిగారు కదా, 60 రోజుల్లోనే తెలంగాణ నీటిని, తెలంగాణ యొక్క ప్రతిష్టను కేంద్రం చేతిలో తాకట్టు పెట్టి చేతులు ఎత్తేసి వాళ్ళ తీర్మానం చేసే దుర్గతికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. పైగా మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి గారు కనీసం అసెంబ్లీలో ఏ భాష మాట్లాడినా కూడా ఆయన మర్చిపోయి వికలత కోల్పోయి ఇవాళ ఫ్లోరోసిస్ కంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కృష్ణా జలాన్ని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా చౌటుపల్లో పైలాన్ని పెట్టి ప్రతి ఇంటికి, ప్రతి గిరిజన తండాకి నాగార్జున సాగర్ నీళ్లు తాగించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళేమో ఈ భూతాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలు చేసిన సంగతి మర్చిపోయి ఏదో అబద్ధపు హామీలతోని, అబద్ధపు మాటలతో వచ్చి 60 రోజుల్లో వాళ్ళ భాగవతం బయటపడదనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అందుకని బీజేపీ మిత్రులకు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీరు ఒక పెద్దల పాత్ర పోషించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉండే నీటి తగాదాన్ని మీరు తీర్చకుండా ఎన్ని రోజులు నడుస్తే అసల మధ్య తగాద అట్టే ఉంటది. దానికి చారి గారు మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం పెద్దల పాత్ర పోషించి ఉభయ రాష్ట్రాల నీటి వాటని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర